మాది భీమవరం అండి. మా తోటికోడలో మా మధ్యగారికి యాక్సిడెంట్ అయ్యి లారీ గుద్దేసి వెళ్ళిపోయిందండి తణుకులో. అయితే అందరూ మరి మాటలేదు, ఇంకా చచ్చిపోయాడు, ఇంకా మీరు శ్రీని లేడని మాకు అందరికి ఫోన్ చేసి చెప్తే మేము ఏడ్చుకుంటా, దేవుడా నువ్వే స్వస్థపరచాలి, ఇద్దరు చిన్నపిల్లలు మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి అయితే ముఖమంతా చిట్లిపోయింది, మొత్తం తల కూడా ఇక్కడ బద్దలసిపోయిందండి, రక్తం మడుగులో ఉన్నాడు అబ్బాయి. మేము వెళ్ళేటప్పుడే తైలం తీసుకెళ్ళి మరి ఒకసారి తైలం వేస్తామని ప్రార్థన చేస్తాం, మరి ఏం జరిగినా ఆయన చిత్తమని మేము వెళ్ళి లోనకెళ్ళి తైలం వేసి ప్రార్థన చేసామండి. అప్పుడు ఆ బిడ్డని దేవుడు మరి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. మరి ఆ స్కానింగ్ తీసాక వెంటనే 3 లక్షలు కట్టండి, చెప్పలేము ఇంటికి వచ్చే వరకు అని అన్నారండి. మరి దేవుడి మీద ఆధారపడి మేము ప్రార్థన చేసాము. అబ్బాయిని తీసుకొద్దామంటే రాలేక తీసుకురాలేదండి. మరి దేవుడు ఎంతగానో మరి నెల రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు, 4 రోజుల్లోనే దేవుడు ఇంటికి రప్పించాడండి. మరి దేవుడు కార్యం చేసినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. ఆమేన్.